దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ డ్రింకింగ్ వాటర్ పేరు మీద తీసుకెళ్తున్నటువంటి వాటర్ డ్రింకింగ్ కే ఉపయోగిస్తున్నారా లేదా అనేటువంటి చర్చ జరగాలి. ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన అల్టిమేట్లీ వి ఆర్ ఆల్ ఇండియన్స్. తాగునీటి సమస్య కోసం నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకున్నది. కానీ దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని నియమావళులు ఉంటాయి. ఆ నియమావళికి లోబడి, ఆ పద్ధతులకు లోబడి ఎవరైనా వాటరు కావాలన్నప్పుడు సంబంధించినటువంటి సంస్థలతో, మనం అంగీకరించినటువంటి సంస్థలతో లోబడి మనం దాన్ని పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీని మీద చర్చ జరిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క డ్యామ్లను, శ్రీశైలం డ్యామ్ కానీ, నాగార్జున డ్యామ్ కానీ కేఆర్ఎండికి ఇవ్వండి, ఇక్కడ సిఎస్ఎఫ్ సెక్యూరిటీ పెడతాం, దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచరు 2 రాష్ట్రాలు కలిసి భరించండి, ఈ రకమైనటువంటి ఉద్రిక్తలు లేకుండా సమన్వయంతో వివరిస్తామంటే ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నప్పుడు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. మరి ఈరోజు ఎవరు జవాబుదారని అడుగుతా ఉన్నాను, ఎవరి వైఫల్యమని అడుగుతా ఉన్నాను, ఎవరి దుందుడుకుతనం అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ దుందుడుకుతనము, తెలంగాణ ప్రభుత్వం యొక్క వైఫల్యము ఈరోజు నవ్వుల పాలు అవుతా ఉన్నాం. శాంతి భద్రతలు భంగం కలిగించేటువంటి సమస్యగా ఏర్పడినటువంటి పరిస్థితి. ఇది మంచిది కాదు. మనకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మనమందరము సోదర భావంతో కలిసి ఉండాలి. ఎవరు కూడా ఈ రకంగా దౌర్జన్యం చేయకూడదు, ఎవరు కూడా ఈ రకంగా దుందుడుకుగా వివరించకూడదు, శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదు. పోలీసులు, 2 రాష్ట్రాల పోలీసులు తీసుకొచ్చి ఘర్షణ పడే పరిస్థితి రాకూడదు. కానీ ఈరోజు జరిగింది. మరి దీని వెంటనే మరి నేను కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయాలనుకుంటున్నాను. జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం. కేఆర్ఎండికి సంబంధించి పూర్తిగా ఈ 2 డ్యాములను హ్యాండ్ ఓవర్ చేసి, ఈ 2 డ్యాముల మీద పూర్తిగా కేఆర్ఎండి ద్వారా మరి ఈ సమస్య పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరి అవసరాలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాని మరి ఈ రకంగా చేయడం ఏదైతున్నదో ఇది ఏమాత్రం భవిష్యత్తుకు మంచిది కాదు. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశము. మనం ఏదో తాలిబాన్లోగా లేకపోతే ఇతరులాగా వివరించకూడదు, ఏ రాష్ట్రం అయినప్పటికీ కూడా. కాబట్టి దానికి అనేక రకాల వేదికలు ఉన్నాయి, అనేక రకాల చర్చలు జరుపుకోవచ్చు, అనేక రకాలుగా ఈ సమస్య పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ యొక్క 20 రోజుల ఎన్నికల ప్రచారంలో